ఒక రోజులో ఏది మీరు దేవునితో గడిపే సమయం? ఇక నుంచి మీ జీవిత ప్రయాణాన్ని ఇతరులతో పోల్చుకోకండి. ఈ రోజు నుంచి దేవునికి మొరపెట్టండి. దేవుడు మిమ్మును ప్రత్యేకముగా ఆశీర్వదించేటట్లు, ఆ ఆశీర్వాదాన్ని గూర్చి అనేకులు విని దేవుని వద్దకు వచ్చేటట్లుగా ఆత్మీయకంగా మీరు షైన్ అవ్వండి. మీరు షైన్ అవ్వడంపై మనస్సు పెట్టండి. తద్వారా దేవుని చిత్తము మీ పట్ల నెరవేర్చబడుతుంది. మీరు దేవుని చిత్తానుసారముగా ఏది అడిగినను అది మీకు అనుగ్రహింపబడునని లేఖనము స్పష్టంగా సెలవిస్తోంది. ఒక్కోసారి దేవుని చిత్తం ఒకవైపు ఉంటే మన చిత్తం మరొక వైపు ఉంటుంది. మన చిత్తం, మన ప్లానర్, మన ప్రణాళికలు అవి ప్రార్థనతో దేవునికి చెప్తూ ఆ వాటినే నెరవేర్చమని మనం దేవుని చెవుల్లో గీ పెడతాం. కానీ మన చిత్తము నెరవేర్చబడితే అది మనకు ఎంత మాత్రం ఆశీర్వాదకరం కాదు. మన చిత్తముతో పాటు స్వార్థము మిళితమై ఉంది. కాబట్టి స్వార్థముతో మన చిత్తముతో మనం ఏది చేసినా అది తాత్కాలికమే అవుతుంది. కానీ దేవుని నుండి వస్తే అది చిరస్థాయిగా ఈ భూమి మీద నిలిచిపోతుంది. అందుకే దేవుని చిత్తమును చేయుటకు మనలను బలపరచడానికి ఉదయకాలమందు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ నూతన కృప కార్యక్రమం ద్వారా దేవుని చిత్తములో మనము బలపడాలని దేవుడు ఎక్కువగా కోరుకుంటున్నాడు. చాలా సమయాల్లో మనం ప్రణాళిక వేస్తాం. ఈ ఈ వయసు నుంచి ఈ వయసు వరకు మన డిగ్రీ కంప్లీట్ అవ్వాలి, ఈ టైం నుంచి ఈ టైంలోపు మ్యారేజ్ అయిపోవాలి, ఈ టైం నుంచి ఈ టైం వరకు మనం సెటిల్డ్ అవ్వాలి, లేదా ఈ టైం నుంచి ఈ టైం వరకు జాబ్లో సెటిల్డ్ అవ్వాలి అంటూ మన ప్రణాళికలు వేస్తాం. అవి జరగనప్పుడు కృంగిపోతాం, డీప్లోకి వెళ్ళిపోతాం. ఇక భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంటాం. అప్పుడు ఇక మనం మనగా ఉండం, బాగా డిస్టర్బ్ అయిపోతాం. కానీ అదే దేవుని చిత్తానికి ఇచ్చి మనం ప్రార్థించినప్పుడు అవి అసాధ్యమైనవే. మీకంటే మేధావులు కూడా ఆ యొక్క కార్యమును టచ్ చేయరు. కానీ అటువంటి కార్యములు, పెద్ద కార్యములు, బలమైనటువంటి కార్యములు నీ ద్వారా దేవుడు జరిగించడానికి అసాధ్యమైనవి నీ ద్వారా దేవుడు సాధ్యం చేయబోతున్నాడు. అప్పుడు కదా నీ గురించి ప్రపంచం చెప్పుకుంటుంది, అప్పుడు కదా సంఘము నీ గురించి చెప్పుకునేది. అందరూ వెళ్ళినట్లుగా వెళ్ళే మార్గంలో కాక దేవుని చిత్తం కొరకు కనిపెట్టు. దేవుడు నీ ద్వారా అసాధ్యమైనవి సాధ్యముగా జరిగించబోతూ ఉన్నాడు. ఆమె ఒక ఫ్యామిలీని సహవాసంలో ఇటీవల నేను కలుసుకున్నాను. వారికి వివాహం జరిగిన తర్వాత గర్భము వారు ధరించుచున్నారు, కానీ అది కొన్ని వారాల్లోపే గర్భం పోతుంది. ప్రతి సంవత్సరము వారికి ఇదే సమస్య. గర్భము ధరించుకోవటం, ప్రెగ్నెన్సీ రావటం, ఆ తర్వాత ఏవో కారణాలను బట్టి ఆ బిడ్డలు చనిపోవటం. అయితే వారు విసిగిపోయారు. అందరూ కూడా హేళన చేయటం, అందరూ కూడా వారిని బాధ పెట్టారు. ఏ శాపం మీ మీద ఉందో, ఏ విధమైనటువంటి పాపము మీ మీద ఉందో అంటూ వారిని కలవరపెట్టసాగారు. కానీ వారు వచ్చి దేవుని సన్నిధిలో దైవజనులను కలిసి ఈ విషయాన్ని చెప్పి ప్రార్థన చేయించుకున్నప్పుడు దైవ సేవకులు వారి తలల మీద చేతులుంచి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత వారికి ఒక ప్రవచనం చెప్పారు. ఆ ప్రవచనము అక్షరాల వారి జీవితం పట్ల నెరవేర్చబడటం వాళ్ళు చూశారు. నేను దేవుని సేవకులందరికీ ఇదే చెప్తూ ఉంటాను. మీరు కేవలం ప్రార్థించి వారిని ఊరికే పంపటం కాదు. మీరు ప్రార్థించిన తర్వాత దేవుడు మీలో వారిని గురించి ఒక వాక్కును, ఒక మెరుపు వలె ఒక వాక్కును మీలో రైజ్ చేస్తాడు. ఒక రెవల్యూషన్ వాళ్ళ ద్వారా వారిని గురించి మీకు ఇస్తాడు. దానిని వారికి మీరు బ్లెస్సింగ్గా ఇచ్చినప్పుడు అది వారి జీవితాల్లో నెరవేర్చబడుతుంది. ఊరికే పంపకండి.
దేవుడు మీకు ఇచ్చాడు అధికారాన్ని, వినియోగించుకోండి. దేవుడు మీలో ఏదైతే ఉంచాడో వారి కొరకు ప్రార్థించినప్పుడు ఆ మాటను వారికి ఇచ్చి పంపండి. వారిని దానిని విశ్వసిస్తారు తప్పకుండా. అది వారికి వాగ్దానపూర్వకంగా నెరవేర్చబడుతుంది. వారితో అన్నారు సేవకులు, వారి తలల మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు, మీదటికి సంవత్సరానికి మరలా మీ చేతిలో మరొక బిడ్డ ఉంటాడు, వీరి వలె ఆ బిడ్డ చనిపోడు, ఆ బిడ్డ ఎదిగి దేవుని కొరకు నిలవబడతాడు మీ ఫ్యామిలీలో అని చెప్పి పంపాము. ఆశ్చర్యకరుడైన దేవుడు నెక్స్ట్ సంవత్సరానికి దేవుడు గర్భాన్ని తెరిచాడు. చక్కని మగబిడ్డలకు వారు జన్మనివ్వటానికి దేవుడు సహాయం చేశారు. అంతేకాకుండా దేవుని యొక్క మార్గములో కూడా శిక్షణలోను తల్లిదండ్రుల ద్వారా ఆ బిడ్డ నడిపించబడటం కూడా జరుగుతుంది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మీ సమస్య ఏదైనది మీ హృదయం అంతా దేవుని పాదాల చెంత కుమ్మరించండి. దేవుడు మీకు ఇచ్చిన సేవకులను ఆశ్రయించండి. వారు మీ మీద చేతులు ఉంచుట ద్వారా, వారు మీ కొరకు ప్రార్థన చేయటం ద్వారా, మీ వలన కాని అసాధ్యమైనవి దేవుడు తన సేవకుల ప్రార్థన ద్వారా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని కటాక్షించి, అది అసాధ్యమైనప్పటికీ అవి సాధ్యపరిచే దేవుడుగా మన దేవుడు మీకు ఈ రోజున తోడుగా ఉండబోతున్నాడు. ఆమేన్. అందరూ హేళన చేసిన వారే, కానీ వారు దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుని ఆశ్రయించి ఆపత్కాలమందు నువ్వు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తానన్నట్లుగా దైవ సేవకులను ఆశ్రయించినప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని తట్టు వారి విశ్వాసపు ముఖమును వారు చూపినప్పుడు దేవుడు వారి పట్ల అద్భుతాన్ని జరిగించాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదర సహోదరి, నువ్వే ప్రాంతము నుండి మాటలు వింటున్నావో, ఎటువంటి పడిపోయినటువంటి స్థితిలో ఫెయిల్యూర్గా, ఏమాత్రం జీవము లేకుండా, ఏమాత్రము ఇక నమ్మేటట్లుగా కూడా లేను, అన్ని వైపుల హోప్స్ క్లోజ్ అనే విధంగా నీవు వింటున్నావో, ఒక జీవచ్ఛవంలాగా పడి ఉంది. దేవుడు నీతో మాట్లాడుతున్నాడమ్మా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడయ్యా. నీ జీవితాన్ని తిరిగి కట్టే దేవుడు ఆయన, నిన్ను ప్రేమించే దేవుడు, నీ గాయాలను మాన్పే దేవుడు, కోల్పోయిన వైభవం నీకు ఇచ్చే దేవుడు. ఆయన తట్టు తిరుగు. దేవుని చిత్తాన్ని చేయాలని ఆకలి కలిగి ఉండండి, తప్పిక కలిగి ఉండండి. ప్రతి దినము ప్రతిరోజు దేవాని చిత్తము మా పట్ల నెరవేర్చండి అని మీరు ప్రార్థించేవారిగా ఉండండి. అక్షరాల మీ సమకాలికులందరికంటే కూడా మీరు గొప్పగా ఉండబోతున్నారు. దేవుని సముఖములో నిలిచి మీరు సాక్ష్యాలు పంచుకోబోతున్నారు. నెక్స్ట్ టైం దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. కనుక ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇతరుల జీవితాలతో మీ జీవితాన్ని మీరు కంపేర్ చేసుకోవద్దు, పోల్చుకోవద్దు. నిన్ను ఒక ప్రత్యేకమైన బ్లెస్సింగ్ కొరకు దేవుడు ఒక్కసారి శ్రమల మార్గంలో నడిపించవచ్చు, శోధనలు గుండా నడిపించవచ్చు. అది నీకు ఎక్స్పీరియన్స్ అవ్వడానికే కానీ జీవితాంతం అందులో పడి నువ్వు ఏడవాలన్నది దేవుని ఉద్దేశము కాదు. ఆయన ఉద్దేశములన్నీ సమాధానకరములే కానీ, అవి క్షేమకరములే కానీ హానికరమైనవి కావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. కనుక ఆత్మీయకంగా మీరు షైన్ అవ్వడంపై మనసు పెట్టండి. ఆ తర్వాత దేవుడు తన చిత్తాన్ని మీకు తెలియజేస్తాడు. అలాగ మీరు ఆ మార్గంలో నడిపించబడినప్పుడు ఘనంగా దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. గాడ్ బ్లెస్ యు. ఈ మాటలు మీ వినికిడిలో స్థిరపరచబడునుగాక.